అమెరికా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ ఉద్యోగులను తగ్గించడమే టార్గెట్గా పెట్టుకుంది. H1B ఉద్యోగుల జీతాలు భారీగా పెంచేలా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అమల్లోకి వస్తే $14,000 పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం అమెరికన్ విదేశీ ఉద్యోగుల జీతాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అమెరికన్తో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు దాదాపు $11,000 తక్కువ వేతనం కనబడుతోంది. అందుకే విదేశీ ఉద్యోగుల వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. H1B ఉద్యోగుల జీతాలు భారీగా పెంచితే కంపెనీలు చచ్చినట్లు స్థానికులు తీసుకుంటాయంటూ ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అదే అమలైతే భారీగా విదేశీ ఉద్యోగులు తగ్గిపోబోతున్నారు. అత్యధిక H1B వీసాలు పొందుతున్న భారతీయులపైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. H1B ఉద్యోగుల్లో దాదాపు 70% భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరొకసారి చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా H1Bలో కొత్త రూల్స్, కనీస వేతనానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. టెక్ కంపెనీల్లో విదేశీయులను తగ్గించి అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అగ్రరాజ్యం మరొక కీలక చర్యకైతే సిద్ధమైనట్టుగా కనబడుతోంది. ఇందులో భాగంగానే H1B వీసాదారులు వారి వేతనాలను పెంచేలా అమెరికా కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగుల వార్షిక వేతనం $14,000 మేర పెరిగే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందని, దీనివల్ల చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయంటూ సుదీర్ఘంగా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధికారులు తాజా ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రస్తుతం అమెరికాలో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే H1B వీసాదారులు సగటున $10,191 తక్కువగా వార్షిక వేతనం అందుకుంటున్నారు. కంప్యూటర్ ఆధారిత వృత్తుల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతుల కోసం ఈ H1B వీసా ప్రోగ్రాంను తీసుకొచ్చారు. కానీ అందుకు భిన్నంగా కొన్ని కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగం చేసి తక్కువ వేతనం తీసుకున్న ఉద్యోగులను విదేశాల నుంచి నియమించుకుంటారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయినటువంటి H1Bలో దాదాపు 63% ఎంట్రీ లెవెల్ ఉద్యోగస్తులే ఉన్నట్లుగా కార్మిక శాఖ గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేతన పెంపు ప్రతిపాదనలు కూడా చేసినట్లుగా అమెరికా అధికారులు వెల్లడిస్తున్నారు. అధ్యక్షుడు సంతకం తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కార్మిక శాఖ ప్రతిపాదనల ప్రకారం 4 అంచెల వేతన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఒకటైతే ఫస్ట్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కనీస వేతనం 34%, అంటే లెవెల్ 2 వాళ్ళకేమో 52%, లెవెల్ 3 ఉద్యోగులకు 70%, లెవెల్ 4 ఉద్యోగులకు దాదాపుగా 88% మేర పెంచాలని యుఎస్ భావిస్తోంది. సో అగ్రరాజ్యం ఇలాంటి ప్రతిపాదనతో ఉంది. సో ఈ ప్రతిపాదనతో H1B వీసాదారుల సగటు వార్షిక వేతనం అంటే యాన్యువల్ శాలరీ దాదాపుగా $14,000 మేర పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీంతో విదేశీ ఉద్యోగులను నియమించే కంపెనీలు ఏటా దాదాపుగా $6.56 బిలియన్ వేతనాలు చెల్లించాల్సి రావాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి. సో H1B వీసాల్లో కొత్త రూల్స్ ప్రస్తుతం ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి తగ్గట్టుగా ప్రస్తుతం అమెరికా కార్మిక శాఖ అయితే అంచనాలు అయితే రూపొందిస్తుంది. సో ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ విదేశీ ఉద్యోగులను తగ్గించడమే టార్గెట్గా పెట్టుకున్న అమెరికా H1B ఉద్యోగుల జీతాలు భారీగా పెంచడం ద్వారా ప్రస్తుతం అమెరికన్ విదేశీ ఉద్యోగాల మధ్య ఏదైతే భారీ వ్యత్యాసం ఉందో, సో అక్కడ క్వాలిటీ పీపుల్ని తక్కువ ధరకి, అంటే తక్కువ రేట్కి, తక్కువ జీతాలకి తీసుకోవడం పరిపాటిగా మార్చుకున్న అమెరికా కంపెనీలు విదేశీయులను ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నాయని అక్కడ అడ్మినిస్ట్రేషన్ భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఇక తప్పనిసరిగా అక్కడి కంపెనీలు ప్రభుత్వం నిర్ణయించిన శాలరీస్ ప్రకారమే ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు $11,000 తక్కువ వేతనం ఉంది వార్షికంగా. సో అందుకే విదేశీ ఉద్యోగుల వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఈ H1B ఉద్యోగుల జీతాలు భారీగా పెంచితే కనుక కంపెనీలు ఇంకా చచ్చినట్లు స్థానికులను ఎక్కువగా తీసుకుంటాయంటూ ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. సో రకంగా ఇది అమలైతే భారీగా విదేశీ ఉద్యోగుల రిక్రూట్మెంట్ తగ్గిపోతుందనే
ఒక ఆలోచనలో అక్కడి ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం H1B వీసా పొందుతుంది ఎవరు ఎక్కువగా భారతీయులే. H1B ఉద్యోగులు దాదాపుగా 70% ఇండియన్సే ఉన్నారు. 70% ఇండియన్స్ ఎక్కువగా ఈ H1B వీసాలు. అందుకే H1B వీసాలకు సంబంధించినటువంటి వార్షిక ఫీజు ఏదైతే $1,00,000 పెంచాడో అప్పటి నుంచే మన వాళ్ళలో ఆందోళన స్టార్ట్ అయింది. ఇక్కడ క్వాలిటీ పీపుల్ వస్తారంటూ ఆయన భావిస్తున్నారు, కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రధానంగా ఇక్కడ టార్గెట్ అయ్యేది ఎవరు. సో ఓవరాల్గా 70% ఇండియన్సే ఉన్నారు. సో ఇండియన్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడున్నటువంటి కొన్ని అంచనాల ప్రకారం, ఇప్పుడు అంతున్న వార్తల ప్రకారం అసలు ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు దాదాపు 35% పడిపోయేటట్టుగా చెప్తున్నారు. సో చాలా తగ్గింది. అంటే వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అమెరికా అంటే కొంత అక్కడ ఉన్నటువంటి నిబంధనలు, ఇమిగ్రేషన్ పాలసీసు, వీసా నిబంధనలు చాలా కఠినమైపోయాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాంతోపాటు ఓపీటీ సిస్టమ్ గురించి ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, లేదా రకరకాలుగా పార్ట్ టైం జాబ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయొద్దని, చేస్తే కనుక ఇమ్మీడియట్గా డీపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ పాలసీస్ మీద సంతకాలు పెట్టారు. సో ప్రధానంగా ఇమిగ్రేషన్ పాలసీ, ఇంకా ఏదైనా దాంతోపాటు అసలు ఫస్ట్ వీసా ఇవ్వాలంటేనే, వాళ్ళ దేశంలో ఎంట్రీ ఉండాలంటేనే, అడుగు పెట్టాలంటేనే రకరకాల ప్రధానంగా ఈ సోషల్ మీడియా ఇదైతే ఉందో దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు గట్టిగా. సో అది అక్కడ దీంతో అక్కడ వాళ్ళ దేశ జాతీయ భద్రత సంబంధించిన అంశాలు ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాంతోపాటు ఇప్పటివరకు ఇచ్చినటువంటి H1B వీసాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా సపోజ్ ఒక కంపెనీకి ఒక 10,000 ఇచ్చారనుకోండి, 10,000 ఇస్తే అందులో 7,500 వీసాలు H1B కంప్లీట్గా విదేశీయులకే ఇస్తున్నారు. ఇండియన్స్కి లేదా ఫిలిప్పైన్స్ వాళ్ళకో, చైనీస్కో, రకరకాలుగా ఇలా ఇచ్చుకుంటూ పోతున్నారు, కొరియన్స్కో. సో ఇది వాళ్ళ అబ్జర్వేషన్లో తేలింది ఎక్కువగా, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అబ్జర్వేషన్లో. దాంతో స్థానికులకు అసలు ఉద్యోగాలు లేవనేది వాళ్ళకి అర్థమైపోయింది. దాంతోపాటు ఎందుకు మరి ఇక్కడ బయట నుంచి తీసుకుంటున్నారంటే, ముఖ్యంగా భారత్ లాంటి దేశం నుంచి ఎందుకు తీసుకుంటున్నారంటే తక్కువగా వస్తున్నారు, తక్కువ జీతాలకు అక్కడ పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు వీళ్ళు. సో దాంతో ఆ కంపెనీలు అలా తక్కువ జీతాలకు వచ్చే వీళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటూ స్థానికులకి ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నాయని అక్కడ ప్రభుత్వ వాదన, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిశీలన కూడా. సో దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు నిర్ణయాన్ని కంప్లీట్గా మార్చుకుంటున్నారు. సో వాళ్ళలోనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే నిపుణులను తయారు చేసేందుకు చదువుకున్న వాళ్ళని, గ్రాడ్యుయేట్లని, వాళ్ళని ఎక్స్పర్ట్స్గా తయారు చేసేందుకు కొంత టైం పట్టవచ్చు. కానీ ఆలోపు ఈ రకమైన ప్రాసెస్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది వాళ్ళ స్థానికులకు ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. దానికి ఇప్పుడు ఈ జీతాల పెంపు అనేది ప్రధానంగా కారణం కాబోతుంది. సో ఆ రకంగా జీతాల పెంపు అంశం అయితే ప్రస్తుతం అమెరికన్లకి కలిసి వచ్చే అవకాశం ఉందని అక్కడ అడ్మినిస్ట్రేషన్ భావిస్తుంది. కాబట్టి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇక్కడ ప్రస్తుతం భారతీయుల విషయంలో మరి ఆ కంపెనీలు అంత అమౌంట్ చెల్లించి తీసుకుంటాయా ఏంటి అనేది మాత్రం ఆలోచించాల్సిందే.